ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పల్లీల్ని సాధారణంగా మనం మొలకలు పెట్టుకుని తినాలన్నా ఉడకబెట్టుకుని తినాలన్నా బోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పల్లీల్ని కాస్త కారంగా చట్నీ రూపంలో తింటే కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. కాబట్టి ఆ చట్నీని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే రెసిపీ ఏంటో చూద్దామా? సహజంగా పల్లీలంటే అతి బలమైన ఆహారము. 100 గ్రాముల పల్లీలు తీసుకుంటే 567 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది, 25% ప్రోటీన్ ఉంటుంది. పల్లీల్లో కమ్మటి రుచి, పచ్చిగా అంత రుచి ఉండదు. వేపినప్పుడు ఎక్కడ లేని కమ్మదనం పల్లీల నుంచి వస్తుంది మనకి. అలాంటి పల్లీల్ని కాస్త రోటి పచ్చడిలాగా గట్టిగా చేసుకుంటే అన్నంలో తినడానికి కానీ పులకాల్లో తినడానికి కానీ బాగుంటుంది అనమాట. దోశల్లో అయితే పలచగా, కానీ ఇక్కడైతే గట్టి చట్నీ అయితే అన్నం కూరలో కూడా చాలా బాగుంటుంది. అలాంటి గట్టి పల్లీల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. డ్రై పీనట్ చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వేరుశెనగ పప్పులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు 10, పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మామిడికాయ పౌడరు 1 టేబుల్ స్పూన్. ముందుగా మనం తీసుకున్న వేరుశెనగ పప్పుల్ని నాన్ స్టిక్ పాత్రలో వేసి దోరగా వేపించాలి. సిమ్లో పెట్టి మెల్లగా కదుపుకుంటూ వేపిస్తే పల్లీలు వేగటం కరెక్ట్గా ఉంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. వేరుశెనగ పప్పులు వేగిన తర్వాత అందులో కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి కూడా వేసేసి కాస్త దోరగా వేడెక్కనిస్తాం. ఇవన్నీ దోరగా వేడెక్కిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా చల్లారనివ్వాలి. కాస్త గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి అందులో కొత్తిమీర ఇట్లా వేసేసి ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ పౌడరు ఇవన్నీ వేసి మూత పెట్టేసి ముక్కా చెక్కలాగా ఈ పచ్చడి అట్లా చేసుకుంటాం. అంటే పొడిలాడుతూ ఉంటుంది పల్లీల పచ్చడి, అందుకనే డ్రై పల్లీల పచ్చడి. రైస్లో కలుపుకోవటానికి ఇలాంటి డ్రై పల్లీల పచ్చడి చాలా బాగుంటుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనందరం కూడా ఈ డ్రై పల్లీ చట్నీని ఒకసారి ప్రయత్నించి చూడాల్సిందే. డాక్టర్ గారు, మరి హెయిర్ గ్రోత్ కి సాధారణంగా మనం టిప్స్ చెప్తూ ఉంటాం బ్యూటీ టిప్స్ లో. మరి ఈ ఆసనాలు కూడా హెయిర్ గ్రోత్ కి ఎలా ఉపయోగపడతాయి ఒకసారి చూపిస్తారా? బట్టతో వచ్చిన ఋషిని ఒక్కడన్నా చూసారా మీరు? అసలు ఇంతవరకు ఏ సినిమాలో చూపించలా, ఇంతవరకు ఎక్కడ మనం కనపడండి. మరి వాళ్ళకెందుకు జుట్టు ఉంటుంది అంటే వాళ్ళు కొన్ని ఆసనాలు రక్త ప్రసరణ బాగా పెరిగాయి చేస్తారన్నమాట. నేచర్లో ఎక్కువ గడుపుతారు. నేచర్లో గడిపే వాళ్ళకి ఇట్లాంటి కొన్ని ఆసనాలు చేసేవారు జుట్టు బాగా ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు తలకి జుట్టు భాగానికి రక్త ప్రసరణ బాగా పెంచే ఆసనాలు 3 ఉన్నాయి. ఇవి చేయటం ద్వారా జుట్టు కుదుళ్ళకి ఆక్సిజన్ కంటే పోషకాలేంటి అన్నీ బాగా వెళతాయి. అందుకని జుట్టు గ్రోత్ బాగుంటుంది, జుట్టు పడకుండా కుదుళ్ళు దృఢపడతాయి. మరి అట్లాంటి మంచి తలక రక్త ప్రసరణ, జుట్టుకు బాగా రక్త ప్రసరణ పెంచేవి 3 ఆసనాలు చూడండి. హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే 3 ఆసనాలను ఈరోజు ప్రత్యేకంగా మనం చూడబోతున్నాం. తలకు, జుట్టు కుదుళ్లకు బాగా రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడే పాదహస్త ఆసనం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం, గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు ఉంచుతాం, చేతులు నేల కానిచ్చాలి అట్లా. ఆ తర్వాత 2 చేతుల్ని కాళ్ళ వెనక భాగం అట్లా పోనిచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి అట్లా ప్రయత్నం చేయాలి. ఏమాత్రం కాళ్ళు బెండ్ అవ్వకుండా రొమ్ము భాగము, తల భాగము, మూతి భాగం అన్నీ కూడా మోకాళ్ళకు ఆనే విధంగా అట్లా ఉంటే పాదహస్తాసనం అంటారు దీన్ని. ఇది కొద్దిగా ఎక్కువసేపు ఉండలేం, ఎందుకంటే నడువు నొప్పి విపరీతంగా వస్తుంది, కాళ్ళలో నరం బాగా లాగుతుంటుంది అట్లా ముందుకు వచ్చినప్పుడు. కాబట్టి దీన్ని కొద్దిసేపు వేసి తీసేస్తాం. కానీ ఎక్కువసేపు ఉండగలిగి బెనిఫిట్ని ఇంకా బాగా ఇవ్వగలిగే 2వ ఆసనం పర్వతాసనం, అధోముఖ శ్వానాసనం అని కూడా అంటారు. అది ఎలా చేయాలంటే స్ట్రైట్గా నుంచుని చేతుల్ని లేపి ముందుకు వంచి ఆ చేతుల్ని నేల మీద అట్లా ఆనించాలి. ఆ తర్వాత 2 కాళ్ళను వెనక జరపాలి. అంటే చూడండి, పాదం మొత్తం నేలకు ఆనాలి, అంతవరకు మనం వెనక జరుపుకోవాలి. మ్యాక్స్ ఎంతవరకు జరిపితే పాదం మొత్తం నేలకు అందో అంతవరకు అట్లా జరపాలి. చూడండి, పాదం నుంచి సీటు భాగం వరకు అట్లా స్ట్రైట్గా ఉండాలి, సీటు నుంచి అరిచేతుల వరకు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఇక 3వ ఆసనంగా పర్వతాసనం తీసేసి మనం వజ్రాసనంలో కూర్చుని కాస్త యోగ ముద్రాసనంలో అలా చేతులు జాపేసి అట్లా రిలాక్స్ అవుతాం. ఆ తర్వాత తల నేల కానేసి ఉంటుంది, చేతుల్ని పాదాల దగ్గర పెట్టేసేసి 2 చేతులతో 2 పాదాలను అట్లా పట్టుకుంటాం, తల నేల కానిచ్చేసి ఉంచి సీటుని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా చేయటం ద్వారా చూడండి, సీటు భాగం పైకి లేచి తల నేల కాని ఉండటం వల్ల రక్త ప్రసరణ తలకు బాగా పెరుగుతుంది. అందుకని పూర్వ రోజుల్లో ఋషులు ఇలాంటి ఆసనాలు లాంటివి కొన్ని అభ్యాసం చేయటం ద్వారానే మరి వాళ్ళకి జుట్టు ఊడకుండా జుట్టు అంత బాగా ఎదగటానికి మరి ఋషులకి ఇలాంటి ఆసనాలు బాగా ఉపయోగపడ్డాయని మనం వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇట్లాంటి వాటిని అభ్యాసం చేస్తే అలాంటి ఫలితాలు మంచిగా పొందవచ్చు.
చూసారు కదండి, జుట్టు గ్రోత్ బాగుండాలంటే గనక ఆహారాలతో పాటుగా కొన్ని ఆసనాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆసనాలు మీరందరూ కూడా ఆ భాగంలో రక్త ప్రసరణ పెంచుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మరి మన శరీరంలో జరిగే వింతలు ఎన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. ఈ రోజు ఎపిసోడ్ లో దేని గురించి మాట్లాడబోతున్నారు? ఈ రోజమ్మా డిఎన్ఏ గురించి చెబుదాం అనుకుంటున్నానమ్మా. ఈ డిఎన్ఏ అనేది ప్రతి కణము లోపల ఉండే న్యూక్లియస్ లోపల ఉంటుంది అనమాట. న్యూక్లియస్ అంటే కణములో సెంట్రల్ పార్ట్. అందులో ఉండే డిఎన్ఏలోనే మనదంతా నిర్మితమై ఉంటుంది. పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలో దాగున్నట్లే ఇది మొత్తం ఆ డిఎన్ఏలో రాసి ఉందన్నమాట. అక్కడ ఏది రాసి ఉంటే అది వస్తుంది. మన ఎత్తు, మన రంగు, మన రూపము, మన జుట్టు, ఇవన్నీ ఇందులో రాసి ఉంటాయి అనమాట డిఎన్ఏలు. కణమే కంటికి కనిపించదు, అందులో న్యూక్లియస్ అసలు కనపడదు. ఆ న్యూక్లియస్ లో ఉండే డిఎన్ఏ అది అసలు కనపడదు. ఆ డిఎన్ఏలో మనం మొత్తం రాసి ఉన్నామంటే అంత విచిత్రం అండి. ఆ డిఎన్ఏ అనేది మనకి జీన్స్ ద్వారా వస్తుంది కదా. మరి మన జీన్స్ ఎవరి నుంచి వచ్చాయి? తల్లి తండ్రి నుంచి వస్తాయి. కొంతమందికి తల్లి జీన్స్, కొంతమందికి తండ్రి జీన్స్, కొంతమందికి అండి తల్లి సగం తండ్రి సగం వచ్చి అచ్చుకుద్దినట్టు ఇద్దరు పోలికలతో దిగుతారు. కొంతమందికి మేనత్తలే, కొంతమందికి తాతల ముత్తాతలు పడతాయి. మరి ఈ జీన్ లో ఉన్నట్టే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా చూడండి, మీరు ఎంత ఎత్తు ఎదగాలనేది ఆ డిఎన్ఏలో రాసి ఉంటుంది. మీరు ఇంకొంచెం ఎత్తు ఎదగాలని పైన రాడ్లు పట్టుకుని కింద కాళ్ళు పట్టుకుని సాగదీయమన్నా దానికంటే ఒక 1/2 ఇంచ్ కూడా సాగదు, అక్కడ ఉంటుంది. మీరు రంగు నల్లగా ఉండాలని డిఎన్ఏలో ఉందనుకోండి, మీరు రోజు 1/2 కేజీ కుంకుమ పువ్వు తిన్నా మీరు ఎర్రగా ఏం మారరు. మీ జుట్టు 90 degrees ముళ్ళ పందిలా నుంచోవాలని రాసి ఉందనుకోండి, ఎంత డ్రై పెట్టినా అది వంగదు, అక్కడ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతిదీ అందులో ఉన్నట్టు మనకు వస్తుంది. అందుకని ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, కాస్త బొగ్గలు ఎట్లా ఉండాలి, మొత్త ఎలా ఉండాలి, నడుము సన్నగా ఉండాలి, పైకి కిందకి పత్రంలా కలిసిపోయి ఉండాలి షేప్. అందుకని ఒకళ్ళని చూసినట్టు ఇంకొకళ్ళని చూద్దామంటే కనపడరు. ప్రతి ఒక్కళ్ళది ఒక విభిన్నమైన స్ట్రక్చర్, షేప్ అట్లా ఉంటుంది. కానీ ఇదంతా ఎక్కడ ఉండబట్టి వస్తున్నదంటే ఆ డిఎన్ఏ, అందులో కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ని బట్టి ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడన్నా సెల్ ఫోన్లో స్కాన్ చేస్తుంటాం, ఊరికే ఇంత చిన్న 4 అడ్డగీతలు 4 నిలువు గీతలే కనపడతాయి. కానీ ఎన్ని లక్షల మందికైనా సరే అది డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్లా డిఎన్ఏ అనేది కంటికి కనిపించిన చిన్న రూపంలో మన ఇంత అద్భుతాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. అద్భుతమైన నిర్మాణం మన కణ నిర్మాణం అందులో ఉండే డిఎన్ఏ. కొంతమందికి అమ్మా ఒక అరగంట గంటలో ప్రయాణం ఉందనగా మోషన్ వస్తున్నట్టు ఫీలింగ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వెళ్ళొచ్చినా కానీ మళ్ళీ వస్తున్నట్టు ఉంటుంది. దీనికి ఏంటంటే కొంతమందికి కంగారు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది ప్రయాణం అనేసరికి. అలాంటి కండిషన్స్లో ఈ ప్రేగుల్లో కొంత నర్వ్ కంట్రోలింగ్ తగ్గి కాస్త ప్రేగుల్లో టెన్షన్ వల్ల మూమెంట్స్ ఎక్కువ పెరిగి కదలికల వల్ల కొంతమందికి మోషన్ వచ్చినట్టు ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది, రిపీటెడ్గా వస్తుంది. ఆ రోజు సాలిడ్ ఫుడ్స్ లాంటివి తినకుండా మీరు లిక్విడ్ ఫుడ్ లాంటివి తీసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఫుడ్లో ముఖ్యంగా తేనె 4-5 స్పూన్లు నాకేసేసేయండి. ఎప్పుడన్నా కావాలంటే కొంచెం కొబ్బరి నీళ్ళని ఒక అరగంట సేపు కొద్దిగా తాగుతున్నప్పుడు కొద్దిగా ఒకేసారి గ్లాసుడు తాగకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. తేనె నాకుతూ మధ్యలో 2-3 సార్లు మధ్యలో కొబ్బరి నీళ్లు తాగుతూ నీళ్లు కూడా కొద్దిగా తాగాలి, ఎక్కువ తాగితే మోషన్ వస్తుంది. కాబట్టి ఇలా త్రాగి వెళ్ళటం వల్ల మోషన్ రాకుండా ప్రయాణం ఆపుకోవడానికి ఇది ఒకటి సొల్యూషన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.